మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. రాకీ తన మనస్సులోని కుట్రకర ఆలోచనలతో, దురాశ మరియు చలించని చపలత్వంతో కూడిన ప్లాన్లతో ఈ సన్నివేశాన్ని ప్రారంభిస్తాడు. అంజలి అలా వంటగది వైపు వెళ్తున్న కదలికలను నిశితంగా పరిశీలిస్తూ రాకీ తనలో తాను నిశ్శబ్దంగా సంభాషించుకుంటాడు. ఈ అమ్మాయి విషయంలో ఏదో ఒక ప్రత్యేకమైన రహస్యం ఉంది. అంజలిని చూస్తే సాధారణంగా ఎవరికైనా ఆమె బాహ్య సౌందర్యం, నిర్మలమైన అందం మాత్రమే కనిపిస్తాయి. కానీ నా కళ్లకు మాత్రం ఆమె కేవలం ఒక అందమైన సాధారణ అమ్మాయిగా మాత్రమే కనిపిస్తుందా? లేదు, వేరేలా, అత్యంత విభిన్నంగా, ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. సాధారణంగా ఈ రోజుల్లో ఏ అమ్మాయినైనా జేబులోని డబ్బులు చూపించి లోబర్చుకోవచ్చు, లేదా అందమైన మాటలతో పొగిడి చాలా తేలికగా నా వైపు తిప్పుకోవచ్చు. కానీ ఈ డిఫరెంట్ బ్యూటీ విషయానికి వస్తే మాత్రం కథ వేరేలా ఉంటుంది. ఈమెకు కేవలం నోట్ల కట్టలు చూపిస్తే సరిపోదు. అలా అని ఉట్టి మాటల పొగడ్తలతో కూడా పనికానే కాదు. డబ్బుతోనూ వర్కౌట్ అవ్వదు, పొగడ్తలతోనూ వర్కౌట్ అవ్వదు. ఈమెను నా వశం చేసుకోవాలంటే, నా దారిలోకి తెచ్చుకోవాలంటే ఏదైనా సరికొత్త, విభిన్నమైన ఫార్ములాను అప్లై చేయాల్సిందే. ఏది ఏమైనా ఈ స్పెషల్ బ్యూటీని పడేసే వరకు నాకు నిద్ర పట్టదు అని తన మనసులోనే అత్యంత నీచమైన కుట్రలు ఆలోచిస్తూ పథకం పన్నుతాడు. ఆ మరుసటి రోజు ఉదయం పూట ఆ విశాలమైన భవంతిలో ఎంతో ప్రశాంతమైన, సువాసనలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంటి పెద్దలైన రాజారావు గారు, నానమ్మ, వారితో పాటు మనీష్ మరియు రాకీలు అందరూ భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ వద్ద వచ్చి ఆసీనులై ఉంటారు. అంజలి ఎంతో సంతోషంగా ఆమె చేతి వంటతో తయారైన ఘుమఘుమలాడే వివిధ రకాల వంటకాలను ప్లేట్లలోకి ఎంతో పద్ధతిగా వడ్డిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరి స్థానం వద్దకు వెళ్తూ ఎంతో వినయంతో, బాధ్యత గల ఒక ఇంటి మనిషిలా ప్రవర్తిస్తుంది. వడ్డిస్తున్న సమయంలో నానమ్మ ప్లేటులో వేడివేడి పదార్థాలు వేస్తూ, జాగ్రత్తమ్మమ్మ, చెయ్యి కాలుతుంది, నెమ్మదిగా తినండి అని ఎంతో ఆప్యాయతతో కూడిన మాటలు చెబుతుంది. అందరి ప్లేట్లలో పదార్థాలు సరిపడా వడ్డించడం పూర్తయిన తర్వాత రాజారావు గారు అంజలి ఆప్యాయతకు మురిసిపోతూ ఎంతో ప్రేమగా, చాలమ్మా అంజలి, నువ్వు పక్కనుండు అని అంటారు. నానమ్మ అంజలి వడ్డించిన తీరుకు, ఆమె చూపించే అమాయకమైన ఆప్యాయతకు మరియు మర్యాదకు ఎంతగానో పరవశించిపోతూ రాజారావు గారి వైపు చూసి, చూశారండి, చూశారా? ఇదివరకు మన ఇంట్లో పనిచేసే పాత వంట మనిషి ఎలా ఉండేదో గుర్తుందా? తను కేవలం అలా వచ్చి ఏదో ఒక వంట చేసి మనతో సరిగా మాట్లాడకుండానే అలా వేగంగా వెళ్ళిపోయేది. ఆ తర్వాత మనమే స్వయంగా వడ్డించుకుని తినేవాళ్ళం. కానీ ఈ అంజలిని చూడండి, తను కేవలం రుచికరమైన వంట చేయడమే కాకుండా మన ఇంట్లో అందరికీ ఎంత చక్కగా, ఎంత పద్ధతిగా వడ్డిస్తుందో చూడండి అని ఎంతో ఆనందంతో అంజలిని మనసారా మెచ్చుకుంటుంది. నానమ్మ అంజలిని అంతలా పొగడ్డం చూసిన రాకీకి ఓర్చుకోలేక తన మనసులో అసహనం కలుగుతుంది. రాకీ మధ్యలో కల్పించుకుని తన మాటల్లో వెటకారం, చులకన భావం స్పష్టంగా కనిపిస్తుండగా, అబ్బా, పని మనిషి అన్నాక ఆ మాత్రం వడ్డించడం, పనులు చేయడం చేయదా ఏంటి అని చాలా తేలికగా తీసిపారేసేలా మాట్లాడతాడు. ఆ మాట వినగానే నానమ్మ ముఖం కోపంతో మారుతుంది. రాకీకి వెంటనే తీవ్రమైన స్వరంతో సమాధానమిస్తూ, నువ్వనుకున్నట్టు తను కేవలం ఒక పని మనిషి మాత్రమే అయి ఉండవచ్చు రాకీ. కానీ తను ఇక్కడ చేయాల్సింది నా వ్యక్తిగత పనులు మాత్రమే. ఈ ఇంటి పెద్ద పెద్ద పనులన్నీ కాదు. తను మనపై చూపిస్తున్న ఆత్మీయతను, బాధ్యతను నువ్వు గుర్తించడం లేదు అని చాలా స్పష్టంగా నిలదీస్తుంది. నానమ్మ మాటలను సంపూర్ణంగా బలపరుస్తూ రాజారావు గారు కూడా వెంటనే కల్పించుకుని, తను కేవలం ఒక జీతం తీసుకునే పని మనిషి కాదు రాకీ, మన మనిషి అని మనస్ఫూర్తిగా ఫీల్ అయింది కాబట్టే ఈ ఇంట్లో ఒక సొంత కూతురిలా, ఒక మనిషిలాగా బాధ్యత వహించి ఇంటి పనులన్నీ దగ్గరుండి ఎంత చక్కగా చక్కబెడుతుందో చూడు అని అంజలికి మద్దతుగా మాట్లాడతారు. ఆ సంభాషణ నడుస్తున్న సమయంలో పక్కనే కూర్చున్న మనీష్ తీవ్రమైన భయంతో లోలోపల కంగారు పడుతూ గుండెల్లో రైళ్లు పరిగెడుతుండగా ప్రవర్తిస్తాడు. మనీష్ తన మనసులోనే తీవ్రమైన ఆందోళన చెందుతూ, నువ్విలా ఇంట్లో పనులన్నీ బాధ్యతగా చక్కబెడుతున్న విషయం కనుక పొరపాటున ఆ గీతాంజలి అత్తయ్యకి తెలిస్తే మనల్నిద్దరినీ ఈ ఇంట్లో లేకుండా పక్కకు వేసి చక్కబెడుతుందా అత్తయ్య. దేవుడా, ఈ విషయం అత్తయ్య వరకు వెళ్లకుండా చూడు అని భయంతో వణికిపోతుంటాడు. ఆ తర్వాత రాజారావు గారు ఎంతో దయాభావంతో ఆప్యాయంగా అంజలి వైపు చూసి, అమ్మా అంజలి,
నువ్వందరికీ వడ్డించి అలా నిలబడ్డం ఎందుకు? నువ్వు కూడా అలా నిలబడకుండా ఇక్కడే మా పక్కన ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుని తినుమ్మా అని పిలుస్తారు. రాజారావు గారి మాటలు వినగానే రాకీ తీవ్ర ఆశ్చర్యానికి గురవుతూ, ఏంటి తాతయ్య, ఒక పని మనిషిని తీసుకెళ్ళి మనతో పాటు సమానంగా పక్కనే కూర్చోబెట్టుకుని తినమంటున్నారా మీరు? ఇదేం పద్ధతి అని అసహనంగా నిలదీస్తాడు. రాకీ ఆ రకంగా మాట్లాడినప్పటికీ అంజలి ఏమాత్రం కోపపడకుండా, తన నిగ్రహాన్ని కోల్పోకుండా ఎంతో సంస్కారంతో, అపరిమితమైన నమ్రతతో బదులిస్తూ, అలా నన్ను మీ పక్కన కూర్చోమని చెప్పే పెద్ద మనస్సు దయతాతగారికి ఉన్నా అలా వచ్చి కూర్చుని తినేంత చొరవ, చనువు నేనెప్పటికీ తీసుకోను తాతగారు. నేనేంటో, నా పరిమితులేంటో నాకు చాలా బాగా తెలుసు. నేను ఎక్కడ ఉండాలో, ఎంతలో ఉండాలో, ఎంతవరకు ప్రవర్తించాలో కూడా నాకు స్పష్టమైన అవగాహన ఉంది తాతగారు అని ఎంతో వినయంతో చెబుతూ ప్లేటు పట్టుకుని నిమ్మళంగా లోపలికి వెళ్ళిపోతుంది. అంజలి డైనింగ్ హాల్ పక్కన ఒక ప్రశాంతమైన మూలలో కూర్చుని భోజనం చేయడానికి సిద్ధమవుతుంది. కానీ ఆహారాన్ని నోట్లో పెట్టుకోవడానికి ముందు ఆమె ఒక పవిత్రమైన పని చేస్తుంది. తన ప్లేటులోని అన్నంలో కొద్దిగా భాగాన్ని పక్కకు తీసి నైవేద్యంగా భావించి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఎంతో భక్తితో నమస్కరిస్తుంది. ఆ ఆహారాన్ని దేవుడికి సమర్పించినట్లే పూజ చేసుకుని ఆ తర్వాత తినడం ప్రారంభిస్తుంది. దూరంగా నిలబడి అంజలి ప్రవర్తనను పరిశీలిస్తున్న నానమ్మ ఆశ్చర్యపోతూ, ఇదేంటి, భోజనం చేయమంటే ప్రశాంతంగా కూర్చుని తిడకుండా పూజ చేస్తోంది అని అడుగుతుంది. దానికి అంజలి నవ్వుతూ, ఈ రోజుల్లో సమాజంలో బయట ఒక పూట అన్నం కూడా దొరకక ఆకలితో అల్లాడిపోయేవాళ్లు ఎంతోమంది ఉన్నారమ్మమ్మగారు. నాకలాంటి దిక్కులేని దయనీయమైన పరిస్థితి రానివ్వకుండా ఈరోజు కడుపు నిండా తినడానికి ఇంత మంచి తిండిని ప్రసాదించిన ఆ దేవుణ్ణి మనసారా తలుచుకుని ధన్యవాదాలు చెప్పుకుని తినడం నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు అమ్మమ్మగారు అని ఎంతో గౌరవంగా వివరిస్తుంది. అంజలి చూపుతున్న ఆ గొప్ప సంస్కారానికి, పద్ధతికి రాజారావు గారు ఎంతగానో ఆనందిస్తూ, చాలా గొప్ప అలవాటమ్మా ఇది అని మనసారా మెచ్చుకుంటారు. అంజలి ఎంతో పద్ధతిగా ప్రశాంతంగా అన్నం తింటున్న ఆ మధురమైన తీరును మనీష్ కొద్ది దూరంలో నిలబడి కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు. ఆమె పవిత్రమైన ముఖాన్ని చూస్తున్న కొద్దీ మనీష్ మనసులో సరికొత్త భావాలు, అంజలి పట్ల అనురాగం కలగడం ప్రారంభిస్తాయి. మనీష్ తన మనసులో అంజలి అలా అమాయకంగా పద్ధతిగా అన్నం తింటూ ఉంటే, ఆ దృశ్యాన్ని ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే నేను స్వయంగా ఏమీ తినకుండానే నా కడుపు నిండిపోతున్నట్లు అనిపిస్తుందేంటి? ఈ అమాయకత్వమే నన్ను బాగా ఆకట్టుకుంటోంది. ఎంత తొందర వీలైతే అంత తొందరలోనే అంజలికి నా మనసులో ఉన్న ప్రత్యేకమైన స్థానాన్ని ఖరారు చేసి టిక్ పెట్టేయాలి అని భావిస్తాడు. అందరి భోజనాలు ముగిసిన తర్వాత రాజారావు గారు తాను తిన్న వంటకాల విశిష్టతను, ముఖ్యంగా ఆ పచ్చడి రుచిని గుర్తు చేసుకుంటూ ఎంతో ఆస్వాదిస్తారు. అంజలి, ఈరోజు నువ్వు చేసిన పచ్చడి చాలా అద్భుతంగా ఉందమ్మా. ఇది రోటి పచ్చడా అమ్మా అని అడుగుతారు. అంజలి, అవును తాతగారు, అచ్చమైన రోటి పచ్చడే అని బదులిస్తుంది. నానమ్మ మధ్యలో కల్పించుకుని, మన ఇంట్లో అసలు రోలు గాని రోకలి గాని లేదు కదా అమ్మా, నువ్వు రోటి పచ్చడి ఎలా చేయగలిగావు అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తుంది. అంజలి చిరునవ్వుతో, ఈ ఉదయమే వంటకు కావలసిన తాజా కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న రోల్ అమ్మడం కనిపించిందమ్మా అమ్మమ్మగారు, అందుకే ఈ పచ్చడి కోసం దానిని ప్రత్యేకంగా తీసుకువచ్చాను అని సమాధానమిస్తుంది. రాజారావు గారు, బాగా చేశావమ్మా, నిజంగా చాలా మంచి పని చేశావు అని మెచ్చుకుంటారు. రాజారావు గారు అంజలిని అంతగా మెచ్చుకోవడం చూసి మనీష్ మనసులో మళ్లీ తీవ్రమైన గుబులు, భయం మొదలవుతాయి. మనీష్ తన మనసులోనే తీవ్రంగా ఆందోళన చెందుతూ, ఏంటి తాతయ్య మంచి పని చేసేది? తను ఇలా కూరగాయల కోసం, ఇంటికి కావలసిన సరుకుల కోసం బయటికి మార్కెట్కి వెళ్తే ఆ గీతాంజలి అత్తయ్య మొన్న బంజారాహిల్స్ గుడిలో చూసినట్లు ఇంకెక్కడైనా చూసిందంటే మనిద్దరినీ ఆ రోట్లోనే వేసి రోకలితో దంచి పచ్చడి చేసేస్తుంది అని వణికిపోతాడు. రాజారావు గారు అంజలితో సున్నితంగా, అమ్మా అంజలి, రేపటి నుంచి నువ్వెలాంటి కూరగాయలు కానీ సరుకులు కానీ తేవడానికి బయటికి మార్కెట్కి వెళ్ళొద్దమ్మా. నీకేది కావాలన్నా అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసి బుక్ చేయి, వాళ్లే ఇంటికి తెచ్చి ఇస్తారు అని జాగ్రత్తగా చెబుతారు. అంజలి, మనం స్వయంగా మార్కెట్కి వెళ్తే మంచి కూరగాయలను మన కళ్ళతో చూసి ఏరికోరి తెచ్చుకోవచ్చు కదా తాతగారు, ఆన్లైన్లో అవకాశం ఉండదు కదా అని వివరిస్తుంది. దానికి మనీష్ మధ్యలో కల్పించుకుని కంగారులో, అమ్మో, అంతగా ఏరికోరి ఆపదలను స్వయంగా కొని తెచ్చుకోవడం మనకంత అవసరమా చెప్పు అని కఠినమైన స్వరంతో మాట్లాడతాడు. అంజలి ఆశ్చర్యపోతూ, ఆపదలేంటి సార్ అని అడుగుతుంది. రాజారావు గారు మనీష్ వైపు తీవ్రంగా చూస్తూ, నా వైపు అలా వింతగా దొంగలా చూస్తావేంట్రా, నువ్వే అన్నావుగా ఆపదలని, అసలు ఆ ఆపదలేంటో నువ్వే అందరి ముందు చెప్పు అని నిలదీస్తారు.
మనీష్ కంగారుగా తడబడుతూ, అంటే మా తాతయ్య వద్దని చెప్పిన పని ఏదైనా సరే ఎదురు తిరిగి చేస్తే ఏదో ఒక పెద్ద ఆపద కొంప ముంచుతుందని నా గట్టి నమ్మకం. అందుకే అంజని బయటికి వెళ్ళొద్దు అంటున్నాను అని గబుక్కున సర్దుకుంటాడు. రాజారావు గారు నవ్వుతూ, నా మనవడికి కాస్త ముందు చూపు చాలా ఎక్కువలేమ్మా అని అంటారు. మనీష్ మనసులో తాతకి ఆ ముందు చూపు లేనప్పుడు కనీసం మనవడికైనా ఆ మాత్రం ముందు చూపు ఉండాలి కదా అని విసుక్కుంటాడు. ఇంతలో రాఖీ సాంబార్ను ఎంతో ఆనందంగా తాగుతూ, అబ్బబ్బబ్బా, ఈరోజు చేసిన సాంబార్ నిజంగానే అదిరిపోయింది. నిన్నటి వరకు మన ఇంట్లో ఉన్న పాత వంట మనిషి రోజుకు కేవలం 1-2 మామూలు రుచులు చూపేది. కానీ ఈ అంజలి మన ఇంట్లోకి వచ్చాక ప్రతిరోజు కొత్త కొత్త అద్భుతమైన రుచులు ఎన్ని చూస్తున్నామో కదా అని మనస్ఫూర్తిగా అభినందిస్తాడు. పక్కనే ఉన్న మనీష్ను దగ్గరకు పిలిచి, కొంచెం సాంబార్ రుచి చూడన్నయ్యా, ఇది ఎంత బాగుందో నీకే అర్థమవుతుంది అని గరిటెతో కొద్దిగా మనీష్ ప్లేట్లో ఇస్తాడు. మనీష్ దానిని రుచి చూసి, చాలా బాగుందిరా, అచ్చం గీతాంజలి అత్తయ్య చేసిన సాంబార్లాగే ఉంది అని అంటాడు. రాజారావు గారు ఆ మాట వినగానే, ఎప్పుడైనా గీతాంజలి ఖాళీగా ఉన్న సమయంలో ఇంట్లో ప్రత్యేకంగా సాంబార్ చేస్తూ ఉంటుంది కదా, అచ్చం అలాగే ఉంది అంజలి చేసిన సాంబార్ కూడా. వంటల రుచి విషయంలో నా మనవరాలికి తన తల్లి పోలికే పూర్తిగా వచ్చిందనమాట అని తన మనసులోనే ఎంతో భావోద్వేగానికి గురవుతారు. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్తుండగా రాజారావు గారు మనీష్ను రహస్యంగా ఒక మూలకు పిలిచి, రేయ్ మనవడా మనీష్, ఆ అమ్మాయి ఎంత మంచి లక్షణమైన గుణమున్న అమ్మాయో చూసావు కదా అని అడుగుతారు. మనీష్, అవునవును తాతయ్య, ఈ రోజుల్లో ఈ ఆధునిక తరంలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ఉండటం నిజంగానే చాలా అరుదు అని మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు. రాజారావు గారు అంత మంచి లక్షణాలున్న అమ్మాయిని బంగారంలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది కదరా అని అంటారు. మనీష్ మనది ఎలా అవుతుంది తాతయ్య? అసలు ఆ పిల్లకి మనకేంటి సంబంధం ఉందని అంత బాధ్యత తీసుకుంటాం అని ప్రశ్నిస్తాడు. రాజారావు గారు ఆవేశంలో నోరు జారి రక్త సంబంధం రా అని గట్టిగా అనేస్తారు. మనీష్ తీవ్రమైన దిగ్భ్రాంతికి గురై, ఏంటి తాతయ్య ఏమంటున్నావు అని నిలదీయగా రాజారావు గారు వెంటనే భయపడి కంగారుగా సర్దుకుంటూ, అదేరా మానవ సంబంధం, మనిషికి మనిషికి మధ్య ఉండాల్సిన అనుబంధం అని కవర్ చేస్తారు. మనీష్ అసహనంతో, ఈ బంధాలేంటో, ఈ మానవ సంబంధాలేంటో, నీ లోపల దాచుకున్న రహస్య ఆలోచనలేంటో నాకసలు ఏమీ అర్థం కావడం లేదు తాతయ్య. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావో నాతోనైనా స్పష్టంగా చెప్పమంటే చెప్పవు. నువ్వేమో ఇక్కడ ఎంతో సింపుల్గా మాటలు చెప్తున్నావు, అత్తయ్య ఏమో లోపల సైలెంట్గా ఉంటూ చాలా పెద్దగా రియాక్ట్ అవుతోంది. ఇది నువ్వు అనుకుంటున్నంత చిన్న విషయం మాత్రం కాదు తాతయ్య, నాకైతే చాలా భయంగా ఉంది. నీకు కనీసం చిన్న కంగారు లేదా అని నిలదీస్తాడు. రాజారావు గారు ఎంతో ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తూ, నాకెందుకురా కంగారు, ఇవన్నీ వెనుకుండి చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా అని నవ్వి అక్కడి నుండి మెల్లగా వెళ్ళిపోతారు. తర్వాత మనీష్ తీవ్రమైన ఆందోళనతో గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఆలోచనల్లో పడతాడు. ఈ అంజలి విషయంలో తాతయ్య నన్ను పూర్తిగా లాక్ చేసేశాడు, ఒట్టేసి నా నోరు నొక్కేశాడు. అత్తయ్య నాకిచ్చిన 3 రోజుల గడువులో ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 3 రోజుల్లో తాతయ్య చేత ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టించాలి. అంజలిని స్వయంగా తీసుకెళ్లి అత్తయ్య ముందు నిలబెట్టి సారీ చెప్పించి ఆమె పోయిన గౌరవాన్ని, ఇమేజ్ని మళ్లీ నిలబెట్టాలి. కానీ ఈ 3 రోజుల్లో అత్తయ్య అంజలి పొరపాటును కూడా ఒకరికొకరు ఎదురుపడకూడదు. వామ్మో, ఒకవేళ వాళ్ళిద్దరూ ఎదురుపడితే జరిగే ఆ భయంకరమైన దృశ్యాన్ని నేను ఊహించను కూడా లేను అని భయపడుతుండగానే హఠాత్తుగా ఇంటి పోర్టికోలో కారు వచ్చి ఆగిన సడన్ బ్రేకుల శబ్దం పెద్దగా వినబడుతుంది. మనీష్ కంగారుగా పరుగెత్తుకెళ్లి కిటికీలోంచి చూడగా గీతాంజలి తన భర్త, కూతురు, కొడుకుతో కలిసి విలాసవంతమైన కారు దిగుతూ కనిపిస్తుంది. దాన్ని చూడగానే మనీష్ గుండె ఆగినంత పని అవుతుంది. వామ్మో, అత్తయ్య వచ్చేసింది, నిజంగానే కొంపలు అంటుకున్నాయిరా దేవుడా అని అరుస్తూ రాజారావు గారి గదివైపు పరుగెత్తుకుంటూ వస్తాడు. తాతయ్య, తాతయ్య, గీతాంజలి అత్తయ్య ఇంటికొచ్చింది, మావయ్య అందరూ వచ్చేశారు అని భయంతో వణుకుతూ చెబుతాడు. రాజారావు గారు తీవ్రంగా భయపడి, అందరూ వచ్చారా, అంజలిని చూసి వెళ్తారంటారా అని కంగారు పడతారు. మనీష్ గీతాంజలి అత్తయ్య కనుక ఈ ఇంట్లో అంజలిని చూసిందంటే ఈ ఇల్లు పీకి పందిరి వేస్తుంది తాతయ్య అని అంటాడు. మనీష్ వెంటనే సమయానుకూలంగా ఒక ప్లాన్ చేసి, తాతయ్య నువ్వు త్వరగా వంటగదిలోకి వెళ్ళి అంజలిని బయటికి రావద్దని చెప్పు, ఈలోపు అత్తయ్యని ఏదో ఒక రకంగా నేను బయటే మేనేజ్ చేస్తాను, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను, జాగ్రత్త అని రాజారావు గారిని వంటగది వైపు పంపిస్తాడు. రాజారావు గారు కంగారుగా పరుగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్లేసరికి అంజలి మంచినీళ్ల గ్లాస్ పట్టుకుని బయటకు రావడానికి సిద్ధంగా ఉంటుంది. రాజారావు గారు కంగారుగా, అమ్మా అంజలి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా
అని అడుగ్గా అమ్మమ్మగారికి మంచినీళ్ళు ఇవ్వడానికి తాతగారు అని చెబుతుంది. రాజారావు గారు ఆ గ్లాస్ ఆమె చేతి నుంచి తీసుకుని, నేనిచ్చానులే అమ్మా, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, కొంచెం వేడిగా టీ పెట్టి ఇవ్వమ్మా అని అంజలిని ఎలాగోలా వంటగదిలోనే ఉండేలా మేనేజ్ చేస్తారు. అంజలి అలాగే తాతగారు, ఇప్పుడే 2 నిమిషాల్లో వేడి టీ పెట్టేసి తెస్తాను అని టీ పెట్టడానికి స్టవ్ వద్దకు వెళ్తుంది. మరోవైపు సలసల కాగుతున్న ఎండలో ఇంటి బయట హాలు ముందు గీతాంజలి కుటుంబం నిలబడి ఉంటుంది. మనీష్ ఎంతో నటన ప్రదర్శిస్తూ ముఖంపై నవ్వు తెచ్చుకుని బయటకొచ్చి, నమస్కారం అత్తయ్య, హాయ్ మావయ్య, హాయ్ భావిత, హాయ్ బామర్ది అని అందర్నీ కవర్ చేస్తూ పలకరిస్తాడు. కూతురు బావ మనల్ని చూసి షాక్ అయ్యాడు డాడీ అని నవ్వుతుండగా మనీష్ కవర్ చేస్తూ, నేను షాక్ అవ్వలేదు, అసలు మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయక సర్ప్రైజ్ అయ్యానంతే అని సర్దుకుంటాడు. గీతాంజలి గంభీరమైన ముఖంతో, మనీష్, ఆ అమ్మాయి బంజారా హిల్స్ టెంపుల్లో నాకు కనబడిందని చెప్పాను కదా, ఆ ఏరియా అంతా వెతికి ఎంక్వైరీ చేయమని చెప్పాను, చేశావా అని నిలదీస్తుంది. మనీష్ కంగారుగా చేశానత్తయ్య, ఇక్కడ అక్కడ ఎక్కడా అంజలి కనపడలేదు అని నాటకమాడతాడు. గీతాంజలి కఠినంగా, నాకు కనపడాలంతే అని హుకుం జారీ చేస్తే మనీష్ తన మనసులో నాకు మాత్రం కనపడకూడదు అని అనుకుంటూ, కంగారులో ఆ అమ్మాయి నీకు కనిపించే వరకు నేను నీకు కనపడకూడదత్తయ్యా అని అనవసరంగా చెబుతాడు. గీతాంజలి భర్త గీతు, మనం ఇక్కడికి వచ్చింది ఒక ముఖ్యమైన పని మీద, దాని గురించి మాట్లాడకుండా ఈ అంజలి గోలేంటి, మనం తిరిగి వెళ్లేంత వరకు ఆ అంజలి ప్రస్తావన ఎత్తకూడదు, ఎత్తితే నేను ఇక్కడి నుంచే వెళ్ళిపోతాను అని హెచ్చరిస్తాడు. దాంతో మనీష్ ఆనందంతో, అవునత్తయ్య, మావయ్య వెళ్ళిపోతున్నాడు, నువ్వు కూడా వెళ్ళిపో అని పొరపాటున నోరు జారుతాడు. గీతాంజలి ఆగ్రహంతో, ఏంట్రా మనీష్, ఇంటికొచ్చిన వాళ్ళని వెళ్ళిపోమంటున్నావా, ఎంత ధైర్యం అని గద్దించగా మనీష్ భయపడి, అయ్యో అలా కాదత్తయ్య, ఈ మిట్ట మధ్యాహ్నం ఎండలో లాన్లో కూర్చుని మాట్లాడుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందని అంటున్నాను అత్తయ్య అని సర్దుతాడు. గీతాంజలి ఆశ్చర్యంతో, ఈ నడి మధ్యాహ్నం మండుతున్న ఎండలో బయట కూర్చుని మాట్లాడే బుద్ధి ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా, మనీష్ ఆర్ యూ ఓకే అసలు అని విచిత్రంగా చూస్తుంది. మనీష్ ఎలాగోలా వాళ్ళని మేనేజ్ చేస్తూ ఇంట్లోకి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెడతాడు. గీతాంజలి ఇంట్లోకి అడుగుపెట్టగానే గట్టిగా అమ్మా, నాన్న అని పిలుస్తుంది. ఆ పిలుపు వినగానే వంటగదిలో టీ పెడుతున్న రాజారావు గారు, హాలులో ఉన్న నానమ్మ తీవ్రమైన టెన్షన్కు గురవుతారు. రాజారావు గారు బయటకొచ్చి, ఎప్పుడొచ్చావమ్మా గీతాంజలి అని పలకరిస్తారు. గీతాంజలి ఇంటికి రాగానే భోజనాలు ఏర్పాటు చేయిస్తాను, కాఫీ తెప్పిస్తానంటున్నావు, కొత్తగా ఎవరినైనా కుక్ని పెట్టుకున్నావా ఏంటి నాన్న అని రాజారావు గారిని అడుగుతుంది. రాజారావు గారు కంగారు పడుతుండగా గీతాంజలి భర్త ఇంటి పనులన్నీ చూసుకోవడానికి కొత్తగా ఒక అమ్మాయిని ఏర్పాటు చేశారంటలే గీతు, మన పనమ్మాయి చేత మంచి కాఫీ పెట్టించు అని అంటాడు. గీతాంజలి సరేనని, అమ్మా ఆ పనమ్మాయిని మంచి కాఫీ పట్టుకుని రమ్మను అని బిగ్గరగా అంజి అని పిలవబోతుండగా ఈ ఉత్కంఠభరితమైన ఘట్టం ముగుస్తుంది. మీ వ్యాపారం, మీ బ్రాండ్, మీ ప్రోడక్ట్ లక్షలాది మంది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సరైన అవకాశం. మీ ప్రకటనను మా వీడియో ప్రారంభంలో ప్రత్యేకంగా ప్రసారం చేస్తాము. మీ బ్రాండ్కు మరింత గుర్తింపు, మరింత చేరువ, మరింత ప్రచారం అందిస్తాము. ఆసక్తి ఉన్నవారు వెంటనే మీ ప్రకటన వివరాలను మా మెయిల్ ఐడికి పంపండి. ఆలస్యం చేయకండి, ఈరోజే సంప్రదించండి. మీ విజయ ప్రయాణంలో మేం మీతో కలిసి ముందుకు సాగుతాము.